గుడ్ మార్నింగ్ ఆల్ డైరెక్టర్స్. మీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాన్యువల్ ఫైలింగ్స్ పెండింగ్ ఉండి ల్యాక్స్లో ఎడిషనల్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతుంటే మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు సర్క్యులర్ నెంబర్ 1/2026లో కంపెనీస్ కంప్లైన్స్ ఫెసిలిటేషన్ స్కీమ్ 2026ని రిలీజ్ చేశారు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటిలోపు ఫైల్ చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నా పేరు అవినాష్ గుడివాడ, చార్టెడ్ అకౌంటెంట్. ఎవరైతే కంపెనీ యాన్యువల్ ఫైలింగ్స్ AOC4, MGT7, ADT1, FC3 లేదా ఓల్డ్ ఫార్మ్స్ పెండింగ్లో ఉండిపోయో మీరు ఓన్లీ 10% ఆఫ్ ద ఎడిషనల్ ఫీజ్, అంటే నార్మల్ ఫీజ్ ప్లస్ 10% ఆఫ్ ద ఎడిషనల్ ఫీజ్ కడితే మీ యొక్క రిటర్న్స్ని ఫైల్ చేసేసుకోవచ్చు. ఎలాంటి పెనాల్టీసు బర్డెన్స్ అనేవి ఉండవు. సో మీరు ₹1,00,000 కట్టాల్సి వస్తే 10,000 ఎడిషనల్ ఫీజుతోనే ఇప్పుడు మీరు ఫామ్స్ అనేవి ఫైల్ చేసుకోవచ్చు ఈ స్కీమ్లో. అయితే ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 15th ఏప్రిల్ 2026 నుంచి 15th జూలై 2026 వరకు ఈ స్కీమ్ అనేది యాక్టివ్లో ఉంటుందండి. సో ఈ 3 months పీరియడ్లో మీరు మీ యొక్క పెండింగ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైల్ చేసుకుంటే మీరు 90% ఆఫ్ ఎడిషనల్ ఫీజుని బెనిఫిట్గా పొందొచ్చు, ఇంకా కట్టక్కర్లేదు అది. అయితే ఈ స్కీమ్ డోర్మెంట్ కంపెనీస్కి, స్ట్రైక్ ఆఫ్ కంపెనీస్కి కూడా ఒక బెనిఫిట్ ఇచ్చింది. ఆల్రెడీ MSMEs, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఫైనాన్షియల్గా చాలా బర్డెన్ అవుతున్నాయి. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి డోర్మెంట్ కంపెనీస్ 50% ఆఫ్ ఫైలింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో అది కడితే సరిపోతుంది. అలాగే స్ట్రైక్ ఆఫ్ చేయాలనుకునే కంపెనీస్ కూడా 25% ఆఫ్ ఫైలింగ్ ఫీజు కట్టి వాళ్ళ కంపెనీని STK2 ఫామ్ ఫైల్ చేసి స్ట్రైక్ ఆఫ్ చేసుకోవచ్చు. అయితే మీరు నోటీస్ రాకముందే ఈ ఫామ్స్ ఫైల్ చేసుకున్నా లేదా నోటీస్ వచ్చిన 30 days లోపు ఫైల్ చేసేసుకుంటే మీకు ఎలాంటి పెనాల్టీస్ ఉండవు. బట్ మీకు ఆల్రెడీ నోటీస్ ఇష్యూ అయిపోయి ఉంటే మాత్రం ఈ ప్రొవిజన్స్ అప్లై అవ్వండి. అలాగే మీ కంపెనీ ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్కి అప్లై చేసేసిన లేదా డోర్మెంట్ స్టేటస్కి అప్లై చేసేసిన ఫైనల్ స్ట్రైక్ ఆఫ్ నోటీస్ వచ్చినా సరే మీ కంపెనీ ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వదు. సో మీరు లాస్ట్ డేట్ 15th జూలై 2026 వరకు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా ఆ స్కీమ్ ఓపెన్ అవుతుందో 15th ఏప్రిల్లో 2026లో ఓపెన్ అవ్వగానే ఈ యొక్క ఫామ్స్ ఫిల్ చేసి ఫైల్ చేసుకోండి. 90% వేవర్ అనేది ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఇప్పటికీ చేయకపోతే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి ఈ నోటీస్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు, ఎవరైతే ఇంకా కంప్లైంట్స్ చేయకుండా ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఆల్రెడీ నోటీస్లోనే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఒకవేళ పెండింగ్ ఉంటే మాత్రం ఈ CCFS